ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు విస్మరించి రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు నాయుడుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది కాలంలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం కబుర్లతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారాయన. కూటమి పాలనకు వ్యతిరేకంగా తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య. రైతులకి 26,000 ఇస్తారని మాట మరి చెప్పి 20,000కి వచ్చారు. ఆ 20,000 కూడా ఈ రోజుకి ఇవ్వని పరిస్థితి. ఉచిత బస్సు అన్నారు, ఎక్కడ పోయిందో తెలియదు. ఉచిత బస్సు రాష్ట్రం అంతా తిరగచ్చని మహిళలకి డబ్బా కొట్టారు. ఆ తర్వాత జిల్లా ప్రమాణికం పెట్టారు. ఈ రోజు ఎర్ర బస్సులంట, మరి పల్లె వెలుగులంట, దాంట్లో మాత్రమే పోవాలంట. అది కూడా లేదు. అది కూడా ఈ రోజుకి చాలా వాయిదాలు అయిపోయాయి. మరి నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మే 2వ తారీఖున మరి అమ్మకి వందనం కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తా అని చెప్తే ఈ రోజు తారీఖు ఎంత? జూన్ 4. ఈ రోజు కూడా ఇలా అంటే మాట తప్పడంలో చంద్రబాబు నాయుడుకి అందవేసించ. ఆయన నైజం ఎంత? మోసం చేయడమే నైజం. మోసం చేయడమే నైజమైంది. దగా చేయడం నైజం. దోచుకు తినడం నైజం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇసుక కానించి మట్టి కానించి ప్రకృతి సంపద అంతా కూడా సహజ వనరులన్నీ కూడా దోచుకు తింటున్నారు. కానీ ప్రజా సంక్షేమం పట్టలేదు, ప్రజా అభివృద్ధి పట్టట్లేదు.